అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఐటమ్ న్యూస్ చూస్తున్నాము మనం. కళలు దాదాపుగా కనుమరుగైపోతున్నాయి, వృత్తులు అంతరించిపోతున్నవి. కుల వృత్తుల్ని నమ్ముకున్న వారంతా పని దొరక్క వారి యొక్క కళని మర్చిపోలేక కొందరైతే పట్టణాలకు వలసబట్టి కూలీ నాలికి వెళ్తూ వాచ్మెన్లుగాను సెక్యూరిటీ గార్డులుగాను వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం వారి యొక్క సాంప్రదాయబద్ధంగా వారి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కళని మర్చిపోలేక వృత్తిని వదులుకోలేక అటు సరిపడా తిండి దొరక్క వాటిని నమ్ముకొని పల్లెల్లో వదిలి పట్టణాలకు వచ్చి ఆ యొక్క వృత్తిని కళని కొనసాగిస్తూ యాచక వృత్తిలో ముందుకెళ్తున్నారు. అయితే మనతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక గంగిరెద్దుల కళాకారులు ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం ఈ కళ గురించి ఏంటి, ఎలా ఉంది, వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విధాన, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మార్కాపురం, ఆంధ్ర, ఒంగోలు దగ్గర. ఇక్కడ ఏదో బతకలేక ఇక్కడికి వచ్చాం. ఏదో ఇద్దరు పట్టుకుని ఊళ్ళైపోయేది, అంత ఇంత సంపాదించుకునేది. కడుపు దాని మేత మా కడుపు సరిపోతుంది. అక్కడికి అక్కడ గుడి ఉంటాం, అయ్యప్ప స్వామి గుడి కాడ టీకేర్ కమాన కాడ ఉంటాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ బజార్లన్నీ తిరిగి గల్లీలు తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఈ కళ? అది మా జయజన ముద్దపు జయజన నుంచి వచ్చింది, వెనకటి నుంచి వచ్చింది. ఇప్పుడే ఉన్నది, నడుగుద్దుని వచ్చింది కాదు. అప్పుడు అంచు కొడితే గంగిద్దులు పట్టుకుని గంగిద్దుల వల్ల మాకు ఇదే పేరు మనది. వీటిని మీ గంగిద్దులు పట్టుకుని దేశం ఊరు అలా ఆడుకుంటుంటాం. అంతే సార్. గతంలో పల్లెలలో మీరు చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరులో ఎలా ఉండేది? పల్లెటూళ్ళలో మళ్ళీ మొబ్బులు పోయి ఆట ఆడిచ్చేది, ఎద్దులు తీసుకుని మళ్ళీ పద్దెని ఊళ్ళు అయిపోయేది, బెమ్మన గడ్డి తెచ్చుకునేది. బాగా ఇమ్మలాగా ఉంటున్నది అక్కడ. ఇక్కడ టౌన్కి వచ్చినాక ఏమి అంతా కొనుక్కోవాల్సి వచ్చింది. గడ్డి కొనాలి, బియ్యం కొనుక్కోవాలి, అన్నిటి పిల్లలకు నూనె అన్ని సంపాదించుకొని ఈ రకంగా బతుకుతున్నాం సార్. ఎందుకు వచ్చారు అసలు? పట్నం ఎందుకు వచ్చారు? పట్నం ఏదో చూసిపోదామని హైదరాబాద్, అక్కడ పల్లెటూళ్ళని తిరిగి హైదరాబాద్ కూడా చూసిపోదాం సంవత్సరం అని వచ్చాం. ఇప్పుడు పల్లెటూర్లలో ఇట్లా ఉపాధి దొరుకుతుంది కానీ పల్లెటూళ్ళకి జనం దొరకక అందరు పనులకు వెళ్ళిపోతారు. ఆ పనులకు వెళ్తే మాకు ఎవరు ఇచ్చారు? ఈ టౌన్లో అయితే అమ్మగారు అందరూ ఇళ్ళకనే ఉంటారు, చదువు ఉద్యోగులు కాబట్టి. అందుకని ఏదో టౌన్కి వచ్చాం. అయితే ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ యొక్క పండుగలప్పుడు, సంక్రాంతి పండుగప్పుడు కానీ లేదన్నా ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ మీ యొక్క అడావుడి బాగుంటుంది కదా, వాటి గురించి ఏం చెప్తారు? దానికి పల్లెటూళ్ళలో అయితే సావులు గీవులకు మేము పోయేవాళ్ళం కదా సార్. ఏదైనా మేము పల్లెటూళ్ళలో ఎద్దుని చేసుకొని వేసి మెచ్చుకొని నలుగురు కానీ ముగ్గురు కానీ గంగిదిని పట్టుకొని ఊళ్ళో తీసుకుని 4 సెంటర్ల నుంచి ఆట పెట్టుకొని ఏదో అక్కడ ఇచ్చిన కాడికి దొరికిన కాడికి తీసుకొని జోబులు వేసుకొని వెళ్ళిపోతున్నాం. అది ఈ సంక్రాంతి పండుగ అప్పుడు మీరు ఆంధ్రాకి వెళ్తారా, ఇక్కడ ఉంటారా? ఇక్కడనే ఉంటాం సార్, ఆంధ్రాకి పోం, ఇక్కడనే ఉంటున్నాం. ఈ సంవత్సరం నిన్నటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం. సంక్రాంతికి అక్కడ పిల్లి నగరం పోయాం, అక్కడ ఆట ఆడిచ్చాము, వాళ్ళు తోసిన కాడికి ఇచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. గతంలో ఎట్లా ఉండేది సంక్రాంతి? గతంలో బ్రహ్మాండం ఉంది సంక్రాంతి. మా ఆంధ్రాకి కూడా సంక్రాంతి బాగా చేస్తారు, ఇక్కడ కూడా బాగానే చేస్తారు ఆ సంక్రాంతి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు? మేమంతా 40 మంది అనుకుంటాం. అక్కడ టీకేర్ కమాన్ కాడ కొంతమంది ఉంటారు, ఇక్కడ చింతలకుంటలో కొంతమంది ఉంటారు, ఈ బియ్యం రెడ్డి కాడ కొంతమంది ఉంటారు. ఆడాట అంత లెక్క ఉన్నాం. ఎట్లా గవర్నమెంట్ అంటే ప్లేస్ ఏది గుడారాలు వేసుకుంటారు? గుడారాలు ఏం గుడారాలు మీ అంటే రైతులు తింటే ఆ గుడారం ఆడ పెట్టుకోవడం, ఆడ ఒక పాకాలకి వేసుకోవడం, దాంట్లో కాపురం చేయడం అంతే. అంటే ఇప్పుడు మీరు మీ వారసుల కాంచి వృత్తిని ఎంచుకున్నారు, మరి మీ పిల్లల పరిస్థితి ఏంది? పిల్లలు కూడా మా ఎమ్మటి ఉంటారు సార్. కొంతమంది ఇంటికాడ చదువుకుంటుంటారు, కొంతమంది చిన్న పిల్లలు పాలు తాగలేదు, మా ఇంటికి తెచ్చుకుంటారు. చదువుతున్నారా మీ కుటుంబంలో ఎవరన్నా? చదువుతుండ్రు, పిల్లలు చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఇప్పుడే చిన్న పిల్లలు మన వల్లే. నా కొడుకులు ఏం చదవలే, నా కొడుకులందరూ ఏసాలు వేసుకొని పోతారు గంగిదలు పట్టుకొని. ఇప్పుడు కొడుకులు పుట్టిన వాళ్ళు పిల్లలు వెళ్ళే వాళ్ళు ఆ బాడీ వాళ్ళ వాళ్ళు వేసి పెట్టినాం. నీ కొడుకు వయసు వాళ్ళు ఎవరు చదవాలి? మేము ఎవరు చదువుకోలే. ఈ చిన్న పిల్లలు కొడుకులు పుట్టిన వాళ్ళు వెళ్ళే ఆ పిల్లల్ని ఆడ వదిలిపెట్టచ్చు. ఈ గంగిరెద్దులకు సంబంధించిన మీ కులస్తులు, మీకు తెలిసిన వారు, మీ బంధువులు ఎవరైనా బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారా? ఎవడు ఉద్యోగాలు బ్రహ్మాండం చదివిన వాళ్ళు ఉండరు, ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. ఎవడి దారిని పడిపోయి మళ్ళీ అడగదంటాడు, బతుకుతాడు. మళ్ళీ బాగా చదువుకొని కూడా గంగిరెద్దులు ఈ సానా పనులు, ఈ గ్యాస్ బిల్ చేసేది, ఆ బతుకులు బతుకుతుండ్రు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా. మీకు సొంతూర్లలో భూములు, ఇండ్లు అటువంటి ఉన్నాయా? కొంతమంది ఉండే వాళ్ళు కూడా లేని లేవు సార్. మంది
అయితే ఈ ఎద్దుల్ని ఎక్కడి నుంచి తెస్తారు? మీ దగ్గర పెంచుతారా? మా దగ్గర మేము చూద్దాం ఊరి మీద ఆంబోతుని వదిలి పెడతారు రాముల వారికి. ఆ ఆంబోతు ఏదైనా పుడుతుంటే తప్పుడు పనులు చెప్తుంటే మాకు దానం ఇచ్చారు. మేము గంగేదని దానికి ముగ్గుతాడు ఎగుతాడు వేసుకొని ఆట నేర్పుకొని బజారు ఊరు తిప్పుతుంటాం. దీనికి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు మీరు ఆట నేర్పుతున్నారు? ట్రైనింగ్ అంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది సార్. అప్పుడు నుంచి ఇంకా ట్రైనింగ్ 4 నెలలు 5 నెలలకు నేర్చుకుంటుంది. ఇంకా ఆమెను మళ్ళీ ఊళ్ళోకి తీసుకుపోయి ఊళ్ళో ఆట ఆడొచ్చాం. అయితే దీని యొక్క మెయింటెనెన్స్ అంటే ఖర్చు, తిండి, దాన, ఈ కుడుతుంటారు కదా, ఇవన్నీ ఎట్లా? అదే ఈ బిల్లు అడుక్కొని ఇప్పించామంటుంటే మీ ఇంటి వాళ్ళు ఆడ 10, 7, 20 ఇస్తారు. 5 తీసుకుపోవడం 400, 500 తిరుగుతుంది. 200 గిటికి వేసుకుంటాం. ఒక 100 రూపాయలు దానా తెచ్చుకుంటాం. 200, 300 మాకు ఖర్చులు ఉంటాయి. అది రోజువారీగా ఎంత వస్తుంది మీకు? రోజుకి 600, 700, 500 అటు వచ్చుంటాయి. పొట్టకూటి కోసం అంటే రోజు గంగిరెద్దుని ఆడియాల్సింది. ఒకటి ఆడిపోతే ఏమండి, పోతే ఊళ్ళో పోతే ఒక కడుపు నిండే, ఊళ్ళో పోతే ఒక గుద్దగానే ఇంకా ఆడపడి చావాల్సిన గుడిసెలు ఏం చేయాల. అది మాకు మొత్తం మీద అయితే ఆట ఆడితేనే మీకు బతుకుతారు, లేకుంటే ఏమి లేదు. ఇంకా గుడిసెలో పోకుంటే గుడిసె పెడుతుంది మనకేమన్నా. ఊళ్ళో పెట్టుకుంటేనే మనం కావాలం. అది తర్వాత ఈ ప్రభుత్వాల నుంచి మీకు ఏదైనా సహాయాలు అందిన సందర్భాలు ఉన్నాయా? మాకేం సహాయాలు ఏం చేయలేదు సార్. ఏం లేదు మాకు. వాళ్ళు ఇచ్చింది మాకేం లేదు. పింఛన్ పెట్టమంటే పింఛనే పెట్టలే మాకు. ఇంకేం పెట్టారే మాకు. రేషన్ కార్డు లాంటివి? రేషన్ కార్డులు ఉన్నాయి. చంద్రబాబు దించి ఈ జగన్ దిండి అన్ని రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ఆ బియ్యానికి పోయేది లేదు, ఆ బియ్యం పెట్టుకునేది లేదు. ఇక్కడనే తినడం, ఇక్కడనే పెట్టి ఉంటాం. నెలకు రమ్మంటారు వాళ్ళు. ఎవరు పోతారు మళ్ళీ పోను 500, రాను 500, 1000 రూపాయలు బొక్క. వాళ్ళు ఇచ్చేది 10 కేజీలు. ఆ 10 కేజీల కోసం ఇక్కడికి పోవాలి, 1000 రూపాయలు పెట్టుకోవాలి. దానికనే వాటి కుడతాం అనుకున్నాం. మా పుట్ట వరకు మేము సంపాదించుకోవడం, మేము గడుపుకు మేము తినడం, మా ఇంట్లో మేము గుడిసెలో మేము పెట్టడం. కానీ ఎవరైనా దారి మీరు కూడా మాకు ఇంత పెద్దడు స్థలం వెళ్ళి చేయండి. ఎన్ని ఉన్నాయండి గంగిరెద్దులు మీకు? నాకు 2 ఉండేవి సార్. మాకు ఆవు, గిద్దు. మా కొడుకులకి ఇంకా 2 ఉన్నాయి. అన్ని 4 ఉన్నాయి. ఈ 4టికి రోజు సరిపడా గ్రాసం అయితే దొరుకుతుంది, వెళ్తుంది పొట్ట. మీ యొక్క పొట్ట, 2 పొట్లు మాకు గడుపు నిండుతున్నాయి. మీకు ఎక్కువ సంతోషం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? గంగిరెద్దుల ద్వారా మీకు గుర్తింపు వచ్చినట్టుగా? గుర్తింపు ఏమి రాలేదు సార్ మాకు. మాకు ఎవడు గుర్తింపు ఏమి లే. ఇంకేంటి పండగకైనా పబ్బానికైనా ఎద్దున పట్టుకుని ఇళ్ళం పడిపోతే వాళ్ళు చూసి గంగిరెద్దు వచ్చిందని 10, 20, 50 ఉండిచ్చే అవి తీసుకొచ్చుకొని దానికి పొట్ట దొరకడం, మేము పొట్ట దొరకపోవడం. అది ఇప్పుడు ఈ గంగిరెద్దుని ఆడిచ్చే క్రమంలో మీరు పాటలు అద్భుతంగా పాడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఎటువంటి పాటలు పాడుతారు? ఇది సొనాయి అంటారు, సంగీతం సొనాయి. ఈ సొనాయిలో పాటలు పాడడం, డోలు ఉంటుంది, డోలు నరుగు వేయడం, ఆటలాడిస్తాం బాగా. పెద్ద పెద్ద శుభకార్యాలకు ఏమైనా మీ 4 ఎద్దులు కలిపి తీసుకుపోతారా ఎప్పుడన్నా? రమ్మంటే పోతారు. లేకుంటే ఎద్దంటే ఒక్కొక్కలమైన పోతారు, 2 పోతారు. ఆ సంక్రాంతి సంబరాలకు అయితే 2 ఎద్దులు, 3 ఎద్దులు, 4 ఎద్దులైనా వేసుకొని బజార్ల మీద పడతాం. సంక్రాంతి అప్పుడు మాత్రమే మీకు కొంత అంతో ఎంతో పైసలు సాయం. లేకుంటే ఇప్పుడు ఆ ఇంటికి అడిగిపోయినా కానీ ఇప్పుడు ఏముంది బాబు, నువ్వు ఏం పండుగ వచ్చినావు, ఏమని వచ్చినావు అంటే కడుపు పండుగ తల్లి, కడుపుకు తినడానికి అని చెప్పడం. నిత్యం పుట్టగుడి కోసం పోరాడాల్సిందే. పిల్లలు, తల్లులు అందరిని మటుకు ఆ గుడిసెలో పెట్టడం, మేము అడక్క తినడం, వాళ్ళకి తీసుకుపోయి పెట్టుకోవడం, సాగుకోవడం. మీకు సరిపడా బట్టలు లేకున్నా, ఇంట్లో వస్తువులు లేకున్నా గంగిరెద్దులు మాత్రం అందంగా అలంకరిస్తారు. ఎందుకని? అది బాగా మాకు ఏసాలు కుట్టుకుంటూ చైతన్య కాబట్టి గజ్జలు అల్లుకుంటాం, గాల గజ్జలు అల్లుతాం, అన్ని చేసుకుంటాం కాబట్టి మా అలంకారం కూడా అది బాగా. సరే, మీరు గంగిరెద్దుని అలంకరిస్తేనే బయటకు వెళ్తారు, బాగుంటది. లేకుంటే బాగా ఒట్టి పట్టుకుంటే ఏం బాగుంటది, బాగుంది. ఇట్లా అలంకారం చేసి ఇంకా దాని కొమ్ములు గిమ్ములు ఏం పెట్టలే. చిన్న దూడ కాబట్టి ఇది ఇంకా దూడే చిన్నది. 3వ సంవత్సరం వచ్చింది అంతే. ఇంత పెద్దది కాదు. 3వ సంవత్సరం వచ్చింది. దానికి కొమ్ములు ఉంటే ఇంకొక కొమ్ములు పెడితే ఇంకా బాగుంటది, ఇంకా అందంగా సోమెంట్ కొడుతుంది. ఇంకా కాళ్ళ గజ్జలు కట్టలే. ట్రైనింగ్ పూర్తయింది దీనికి కాలే, ఇంకా చిన్నగా నేర్పుతున్నాం. ఏమేం చేస్తారు? ఏమేం ట్రైనింగ్ అంటే ఎట్లా? ఏంటంటే 4 కాళ్ళు తొళ్ళ మీద పెడుతుంది, ఎద మీద కాలేస్తుంది, కుతిక పట్టుకుంటది, కింద పడేస్తుంది. మన పులిపొట్టు, ఆ పులిపొట్టు పడుతుంది. ఇంకా మళ్ళా గుద్దామల భజన మోకాలతో నడిచొస్తుంది, అడ్డం పడిపోతుంది. లాలి పాట పడితే అడ్డం కొనుక్కుంటుంది, నిద్రపోతుంది. మనం లేయమన్నా లేదు, కాలు పెట్టి లాగినా లేదు. అప్పుడు మనం రాముడు అంటే ఇప్పుడు వెళ్ళచ్చు. రాముడు అని పిలుస్తారు, రాముడు అని పిలిచేది. అయితే ఇట్లా ఈ యొక్క ఆట ఆడే క్రమంలో ఎప్పుడైనా మీ వయసులో ఎప్పుడైనా ప్రమాదాలు జరగడం కానీ ఏదన్నా? ఏం ప్రమాదాలు ఏమి జరగదు సార్. 4 కాళ్ళు నేను తల ఎత్తిన 4 కాళ్ళు మనిషి మీద పెట్టి డాన్స్ చేస్తుంది, పైన కులుకుతుంది. అంటే డాన్స్ చేస్తుంది, ఇట్లా ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది. రాముడు వచ్చి సీతమ్మ మలిగిపోద్ది, సీతమ్మ వచ్చి రాముడు వెళ్ళిపోతాడు. అన్ని ఉంటాయి, అన్ని చేస్తుంటే అన్ని ఉంటాయి. చేయకపోతే ఏముంది.
ఇప్పుడు బజార్లో చేయాలంటే ఎవరు చూస్తారు? ఇంటికి ఒక టీవీ పెట్టుకుని టీవీలో చూసుకుంటారు, కానీ గంగిద్ర చూస్తారు. ఆ పిల్లలకు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు తెస్తారు, మా చేతిలో పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే. అంతే. ఎవరు వచ్చేసి గంగిరెద్దు ఆటను చూడడం గానీ, మీకు ఏదైనా ప్రోత్సాహంగా చెప్పడం గానీ, మీ మాటలు వినడం గానీ అలాంటివి ఏముంది? ఎప్పుడు ఇవులు పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అయ్యగారు వచ్చి, బాబు ఒక రాట అంటే ఇంకా తలకాయ ఊపించి కాలు ఎత్తిచ్చి దండం పెట్టేసి నా సార్లు గడిపోతే దగ్గరికి పోయి తలకాయ ఊపిద్ది సార్లు గడి. అది వాళ్ళకి 5, 10, 20, 30, 50 ఇచ్చేస్తారు. సుబ్బారావు గారు, కాలం మారింది. ఎవరి జనాల జేబులో డబ్బులు ఉంటలేవు. ఏమన్నంటే ఫోన్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటారు. మరి మీకు ఈ దాన ధర్మాలు చేసే క్రమంలో అసలు అది ఇచ్చి 5, 10 అయినా సరే వారు ఏమన్నా ఫోన్ పే ఉందా అని అడుగుతున్నారా? మాకు ఫోన్ పే లేదు సార్. అదే ఒక ఫోన్ పే పెట్టుకుంటే ఇది ఒక ఎస్లుడు అంటే అమ్మాచారం అంటారు అని మేము ఫోన్ పే పెట్టుకోలేదు. ఇవి మీ దయ ఉంటే ఇద్దరు దయ లేకపోతే ఇంకా నన్ను ఇంకొని పోతానంటే ఒక అయితే దుకాణం గడిపి ఆయన కొట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి తీసుకొచ్చి మా చేతిలో పెట్టి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. అంతవరకు కానీ మాకు ఫోన్ పే పెట్టుకోవాలంటే ఇంకా వాయమ్మాయి గంగిద్ర ఫోన్ పే పెట్టినాడు, చేతికి వాచి పెట్టినాడు, మెల్ల సైన్ వేసుకున్నాడు, ఈయన ఉత్తపోగమని అని 10 మంది లెగతాలి ఉంటదని మేము ఫోన్ పే పెట్టుకోలేదు సార్. అట్లే ఉండదండి. ఇప్పుడు కాలం మారింది కదా, ఇప్పుడు వాళ్ళ మనసులో ఇవ్వాలని ఉంటుంది, జేబులో పైసలు ఉండవు. అప్పుడు ఫోన్ పే ద్వారా ఇచ్చేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. మీరు అకౌంట్ తీసుకోండి, ఫోన్ పే కాకపోతే బయటికి చూపించకండి, మీ జేబులో పెట్టుకోండి. ఆ స్కానింగ్ ఏదైతే ఉందో, ఎవరైనా మా బోటోళ్ళు జేబులో డబ్బులు లేవండి ఫోన్ పే కొడతా ఉన్నప్పుడు మాత్రం చూపియండి. ఎవరు హెచ్చులు ఏమన్నారు కదా. అదే ఉందా? అకౌంట్ ఉందా? లేదు, అకౌంట్ ఉంది సార్. ఇంటికాన్ని పెట్టి వచ్చిన అకౌంట్ ఇవ్వకుండా మాకు ఎందుకని ఆధార్ కార్డు ఈధార్ కార్డు అన్ని ఇంటికాన్ని పెట్టి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ సరిపోయినప్పుడు ఆ అకౌంట్ తీసుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గరికి పోతే ఆ ఫోన్ పే స్కానర్ ఇస్తారు, ఆ జేబులో పెట్టుకోండి. సెల్లులో కూడా ఉంటది. సెల్లే లేదా? అసలు లేదు సార్, చెల్లె లేదు. మరి ఎట్లా? అదే దానికి కదా చెల్లుంటే దాన్ని అకౌంట్ చేపించుకుని ఫోన్ పే చేపించుకుంటే ఆ సెల్లులోకి వస్తాయంట. నాకు సెల్లే లేకపోతే ఏ ఫోన్ పెట్టుకునే. ఎందుకు సెల్ ఎందుకు? నీకు వాడరాదా? లేకపోతే పెట్టుకున్నాను సార్. యాగొక్క నవ్వడమే మా గొప్పతనం అయిపోయింది. ఈ పాన్ నవ్వడం గొప్పతనం కాదబ్బా. అదే ఫోన్ మాట్లాడదాం నిండా పెట్టుకుంటానా, అదే అన్న పెట్టుకుంటే లడికి కింద పడిపోతుంది, ఆ చెల్లు పోయింది అర్పణం. జేబు నుండి పొగాకు పెట్టడం కోసం ఫోన్ కొంతలేవు. అదే సార్ నాకు వచ్చింది అనంతరం. లేకుంటే పెట్టుకునేవాడిని జోబిలో 2 సార్లు 2 చిన్న చిన్న చెల్లెలు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ ఏడ పెట్టుకున్నది కూడా కేవలం లేకుండా వెళ్ళిపోయాను. అవి ఎక్కడి పోయింది. కొడుకులు ఫోన్ కొనిస్తే పోగొట్టినావు. నీకు ఫోన్ కంటే పొగాకు ముఖ్యమైంది. ముఖ్యం అది. అన్నం లేకపోయినా పర్వాలేదు సార్. అన్నం పూట అన్నం లేకపోయినా కానీ ఆకొక్క డైలు ఉండాలి జోబిలో. ఎప్పుడు మర్చిపోను. జేబు నిండా ఆకొక్క పెట్టుకొని ఉండాలా, పొగాకు ఉండాలా, ఎద్దు ఉండాలా, ఊళ్ళే పోవాలా. లేకుంటే ఊళ్ళే పోను, ఎద్దు లేకపోతే పోను. నీకేమైనా అది ఇంతలా ఉండబోయమ్మో, ఇంతలా ఉండవే పని చేసుకోకూడదు అంటారు. దానికి నీ ఎద్దు ఉంటేనే ఊళ్ళే పో, అది లేకుండా పోను. అంటే ఇప్పుడు ఎద్దు లేకుండా నువ్వు లేకపోతే పని చేసుకోలేవు అంటారు అని చెప్పేసి ఎంతలా ఉండవే నువ్వు, మేము ముసలి చేద్దామే పని అంటారు. ఈ ఎద్దుంటే ఎవరు అనలేరు దాని నుంచి. అందుకోసం ఎద్దు లేదు, నువ్వు అడుగు బయట పోను, ఇంట్లోనే పనుకుంటా. మొత్తం మీద మీ జీవన విధానం మంచిగా ఉంది. మీ యొక్క లక్ష్యం, మీ కళని వృత్తిని కాపాడే ప్రయత్నం కూడా బాగుంది. కానీ ఆ పొగాకు తగ్గించి కొద్దిగా ఫోన్ వాడితే ఇంకొన్ని పైసలు ఎక్కువ వస్తాయి. తెచ్చుకునే సార్ ఫోన్ దాని డబ్బులు లేవు. ఎందుకు ఇంక ఇట్ని అడుక్కుంటే ఇచ్చేయాలని ఇచ్చాడు ఆయన ఏడు దామంటే సరిపెట్టుకోని. అది నీకు దానాపాలకి దానం ధర్మం చేశారా? నీ కొడుకులు వాళ్ళ బిడ్డలు శుభోజయం కలిగి దీవించుతున్నావా? సాయికారం కలిగానా, సకల వేడికారం కలిగానా? ఇటైతే కుడి చేయి చూపి రాముడు అంటే కుడి చేయి చూపించడం, ఎడం చేయి చూపి రాముడు అంటే ఎడం చేయి చూపించడం, అమ్మగారికి నమస్కారం చేయరాముడు అంటే నమస్కారం చేయడం. అంతవరకు మా పండితాను ఇంటింటి కాడ. చివరాఖరిగా మీరు ప్రజలనైనా ప్రభుత్వాలనైనా ఏమని కోరుకుంటారు? సారమ్మా ఒక ధర్మం చేయండి తల్లి, మీరు ధర్మం చేయబోతే మేము బతికేదట, ఒక దానం చేయండి తల్లి అని అడుక్కుంటాం. అంతా మీద మీరు గంగిరెద్దుల కోసం మీ వృత్తిని మరవకుండా గంగిరెద్దులు ఆట ఆడుకుంటూనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు, మరే పనికి వెళ్ళట్లేదు. అంతే మనకి వెళ్ళలేదు సార్. మాకు ఎద్దున పనికి వెళ్ళదు, దీన్ని ఎవడు మేము దీన్ని మేపేవాళ్ళు లేరుగా. అందుకని మేము ఎంతవరకు మా ఇంటికి ఎడితే ఉండాలా, మేము గడి తెచ్చేసుకోవాలా, దానా తెచ్చుకొని పెట్టుకోవాలా, దాని పొట్టం మేము నింపాలా. మొత్తం మీ కుటుంబ సభ్యులు ఎట్లా చూసుకుంటారో అట్లే చూసుకుంటారు. దాన్ని అట్నే చూసుకుంటాం, మా కొడుకుతో ప్రకారంగానే చూసుకుంటాం. దానికి ఇవాళ మనకు అన్నం లేకపోయినా ఒక ఇంటి కడిపి అడుక్కొని వచ్చాం. దానికి మేతకు లేదండి, ఒక ఇంటి కడిపి దేయమ్మ వచ్చేది కొనక్కు రావాల్సిందే. దానికి మేత కుట్లు అయిపోయి దానం కొనక్కు రావాలి. ఈ 2 తెచ్చుకొని దాన్ని మేపుకుంటే బాగుంటది. అది అవసరమైతే మీ కడుపైనా మార్చుకుంటారు కానీ ఎద్దులకు మార్చకూడదు. అది నోరు లేని గొడ్డు సార్. ఆ గొడ్డుకు లేకపోతే అది అమ్మ అంటది, అయ్యి అంటది. ఏ మందు మనం పెట్టాలి, అది తినాలి. చూస్తున్నారు కదా, కళను నమ్ముకొని వృత్తిని నమ్ముకొని వేరే పనులకు వెళ్ళడం ఇష్టం లేక
ఎంత కష్టమైనా ఇష్టంగా ఈ యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఈ గంగిరెద్దులను ఆడిస్తూ పాడుతూ అలరిస్తూ అందరి చేత అంతో ఎంతో పావుల బేడ అడుక్కుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, హస్తినాపురం. వాళ్ళ కొడుకులు ఆ బిడ్డలను శుభోదయం దీవించిపోతున్నావా? సాయికారం కలిగిన సకల వేడికార్థం కలిగి మా సారులు పెట్టింది బంగారు మగవాడి బాంధుడి వాళ్ళకి ఆపద బాంధవుడు ఆనందంగా దీవించిపోతున్నావు. ఏది మా సారు కుడి చేయి చెప్పి కుడి చేయి ఆ చేతుకుండి తింటే వాళ్ళకి ఇచ్చే మనకేమవుతుంది? లోపలికి ఎడం చేయండి అంటే ఎడం చేయి. శుభోదయం కలిగి నాన్నగారు కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలని ఆనందంగా ఉండాలని దీవించిపోరా బాబు. విశ్వేశ్వరుడిదేవుని కలిగి బ్రహ్మదేవుని కలిగి సాయికారం కలిగి సకల వేడికార్థం కలిగి బాబు. దీవించు తలకాయండు రాముడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు దీవించిపోతుండు చక్కగా ఆనందంగా. శుభోదయంగా వచ్చినవా మా సార్ వాళ్ళ ఇంటికాడికి వాళ్ళని గొప్పగా కానుకలు ఇచ్చేవాళ్ళు, గొప్పగా ధర్మం చేసేవాళ్ళు. సాయికారం కలిగి సకల వేడికారం కలిగి శుభోదయం కలిగిన దీవించుతుండవు రాముడు. ఏది మా సార్ వాళ్ళు కుడి చేయండి చెప్పి కుడి చేయి, ఇక రెండో చేయండి చెప్పి ఎడం చేయి, లేపికి అది లేపికి ఎడం చేయండి చెప్పి వారి గుమ్మ మీద కుడికాలండి మీరు రాముడు కుడికాలండి వయా కుడికాలండి మీరు రాముడు దా అమ్మవారి ఇంటికాడ కుడికాలండి అటు దీవించి అటు పెట్టు. శుభోదయం కలిగి దేవుని కలిగి సాయికారం కలిగి సకల వేడికారం కలిగి నాయన ఏముంది నిలబడు సారు దగ్గరికి పో అటపో తలకాయండి పో. మా సారు కొడుకులు వాళ్ళ బిడ్డలు దుర్యోగ సంపద కలిగిని దీవించిపోతాడు బాగా మా సారులను ఆనందంగా. శుభోదయం కలిగి అడుగుతున్నావా మా సారు వాళ్ళు ఇవన్నీ గొప్పగా కట్ట మేతకెత్తాడు. కుడి చేయి చెప్పి కుడి చేయి, ఇక రెండో చేయండి చెప్పి ఎడం చేయకూడదు చెప్పి మా సారు వాళ్ళు అంటే ఎడం చేయి తీసి శుభోదయం కలిగి దేవుని కలిగి సాయికారం కలిగి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు